కేంద్రం చేపట్టిన జనగణనలో గృహాల ఐడెంటిఫికేషన్ కాలం 13లో బీసీల గృహాల ఐడెంటిఫికేషన్ లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనిపై ప్రధాని కలిసినట్టు చెప్పారు. ఎస్సీ ఎస్టీల మాదిరి బీసీలను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేసినట్టుగా చెప్పారు. ప్రధాని దీనిపై సానుకూలంగా స్పందించారని చూస్తామన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా జనగణనకు బీజేపీ ఒప్పుకుందని హౌస్ హోల్డర్స్ సర్వే జరుగుతోందన్నారు. అందులో కాలం 13లో ఎస్సీ ఎస్టీల మాదిరే బీసీల అంశం చేర్చేలా తెలంగాణ బీజేపీ నాయకులు చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం కోరారు. గౌరవ ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో అనేక మంది బీసీ సంఘాల వాళ్ళు భారత ప్రధాని ఏం చేసినారని అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర బీసీ శాఖ మంత్రిగా ప్రధానమంత్రి గారికి నిన్న వారు చేపట్టదలుచుకున్నటువంటి జనగణనలో హౌస్ హోల్డింగ్ లిస్టులో 13వ కాలంలో బీసీలకు సంబంధించిన గృహ నిర్మాణ ఐడెంటిఫికేషన్ లేదు. అందులో ఆ కాలంలో ఎస్సీ ఎస్టీకి మాత్రమే పరిమితమై ఉంది. ఆ అంశాన్ని వారికి వివరంగా చెప్పి ఆ 13వ కాలంలో అలాంగ్ విత్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి గృహాల ఐడెంటిఫికేషన్ జరగాలని కోరినాను. తప్పకుండా చూస్తానని చెప్పినారు. నేను ప్రధానమంత్రి గారిని మరొకసారి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. జనగణనకు ఆల్రెడీ దేశ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంది. హౌస్ హోల్డ్ సర్వే జరుగుతూ ఉంది. అందులో 13వ నెంబర్ కాలంలో బ్యాక్వర్డ్ క్లాస్ ఆప్షన్ లేదు. ఆ ఆప్షన్ పెట్టించే విధంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాలని సందర్భంగా కోరుతా